మెదక్ పట్టణంలోని 29వ వార్డులో ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ప్రజల్లో మంచి ఆదరణ పొందుతున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొద్దుల కృష్ణ ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ గుర్తుకు ఓటు వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గతంలో కూడా మమ్మల్ని వార్డు సభ్యులు భారీ మెజారిటీతో గెలిపించారని, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా మేము చేయడం జరిగిందని అన్నారు. ప్రజలకు తెలుసు నేను చెప్పడం కాదు పనులు చేసి చూపించిన కాబట్టి మా 29వ వార్డు ప్రజలందరూ నన్ను ఆశీర్వదిస్తారని మనవి చేసుకుంటున్నానన్నారు. గతంలో చేయని ఇంకా బ్యాలెన్సింగ్ అన్ని పనులు కూడా ఇప్పుడు పూర్తి చేస్తానని, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, డబుల్ బెడ్రూమ్, సీసీ రోడ్లు, డ్రైనేజీ, ఎలక్ట్రీషియన్ సమస్యలు ఏవైనా నా సమస్యగా పరిష్కరిస్తానని, ఖచ్చితంగా వార్డు అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతానని తెలిపారు. 29వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నానని, నన్ను ఆశీర్వదించి గెలిపించండని, నన్ను గెలిపిస్తే 29వ వార్డును అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్తానని ఆయన అన్నారు. ఈరోజు 29వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బొద్దుల కృష్ణను నేను కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడడం జరిగింది. గతంలో కూడా మా సతీమణి కాంగ్రెస్ పార్టీ నుండి భారీ మెజార్టీతోనే గెలిపించారు మా వార్డు ప్రజలందరూ. కావున ఈసారి కూడా మా వార్డు ప్రజలందరూ కూడా 29వ వార్డు ప్రజలందరూ కూడా నన్ను కూడా ఆశీర్వదించి హక్కున తీర్చుకుంటారని కూడా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను చేసిన పనులు మా గతంలో చేసినవి అన్ని సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, ఎలక్ట్రిసిటీ వ్యవస్థ కానీ, డబుల్ బెడ్రూమ్ కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, రోడ్ల విస్తరణ కానీ, బీప్ మార్కెట్ కానీ, గుడి దగ్గర సీసీ రోడ్లు కానీ అన్ని పనులు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఇట్లా ఇంకా రాబోయే రోజులలో కూడా డబుల్ బెడ్రూమ్ అందరికీ కూడా రాని వాళ్ళకు కూడా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. మరియు ఇందిరమ్మ ఇల్లు కూడా గతంలో ఇందిరమ్మ ఇల్లు లేకుండా డబుల్ బెడ్రూమ్లో ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు మరియు ఉన్న ఖాళీ స్థలాలు ఉన్న వారికి 5 లక్షల లోన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. కావున వీళ్ళందరికీ కూడా మా వార్డు ప్రజలందరూ కూడా ఎలాంటి సహకారాలైనా అందిస్తా నేను ముందుకు వస్తాను. వాళ్ళ సమస్యగా నా సమస్యగా పరిష్కరించి వాళ్ళ ముందుకు పోతానని కూడా నేను తెలియజేస్తున్నాను. నాకు 29వ వార్డు ప్రజలు నా వెన్నంటుండి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కూడా నేను కోరుకుంటున్నా. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.